హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ యమునా వ్లాగ్. సో ఈ రోజు ఒక డివైన్ కాన్సెప్ట్ తో బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ చేద్దాము. అదే యథార్థ గీత. యథార్థ గీత ఆర్ భగవద్గీత అంటే చాలా మంది ఇష్టపడరు చదవడానికి, ఎందుకంటే ఇది మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి ఆర్ పెద్దవాళ్ళకి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి అర్థమవుతుంది అని అనుకుంటా ఉంటారు. ఈవెన్ తో నేను కూడా. బట్ ఎప్పుడైతే నేను ఈ శ్లోకాస్ చదవడం స్టార్ట్ చేశానో దాని వెనకాల ఉన్న మన లైఫ్ లెసన్స్ తెలుసుకుంటూ ఉంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మనకు కూడా భగవద్గీత అప్పట్లో ఏమై ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది కదా. సో నాకు అర్థమైంది, నేను కొన్ని రీసెర్చెస్ చేసి నేను అన్ని యాడ్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్తే నేను రెక్టిఫై చేసుకుంటా. సో ఇప్పుడైతే భగవద్గీతలో యథార్థ గీత ఇది అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ బుక్. ఇది మన లైఫ్స్కి ఒక మంచి వే చూపించే బుక్ అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్న ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మీనింగ్ అండ్ దాని వెనకాల ఉన్న లైఫ్ లెసన్ ప్రీషియస్ థింగ్. సో ఇందులో ఈ పర్టికులర్ వీడియోలో ఫస్ట్ అధ్యాయం 5 శ్లోకాస్ గురించి తెలుసుకుందాము. ఈ 5 శ్లోకాస్లో అసలు ధృతరాష్ట్రుడు సంజయుని ఏం క్వశ్చన్ అడిగాడు, సంజయుడు ఏమని రిప్లై ఇచ్చాడు, అండ్ కౌరవులు పాండవులు యుద్ధానికి ఎట్లా ట్రైనప్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకుందాము. అండ్ పాండవుల సైన్యంలో ఉన్న స్ట్రాంగ్ పర్సన్స్ లిస్ట్ అంతా కూడా దుర్యోధనుడు చెప్తాడు. సో వాళ్ళందరూ ఎవరు అనేది కూడా ఈ 5 శ్లోకాస్లో తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. సో లెట్స్ గో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువిత్స మామకాహ పాండవైశ్చైవ కిమ కురువత సంజయ. అంటే కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్న నా కుమారులు పాండవ కుమారులు ఏం చేస్తున్నారు సంజయ అని. సో ఇక్కడే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ధృతరాష్ట్రుడు కళ్ళకు మాత్రమే అంధుడు కాదు, తన మనసుకు కూడా అంధుడే. ఎందుకంటే నా కుమారులు పాండవ కుమారులు అని వేరువేరుగా చెప్పాడే గాని మన కుమారులు ఏం చేస్తున్నారని మాత్రం అడగలేదు. సో ఇక్కడే ధృతరాష్ట్రుడు ధర్మం అధర్మాన్ని పట్టించుకోలేదు. కురుక్షేత్రం అంటే కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, ఇది మన మనసు కూడా. మనలో ఎప్పటికీ ధర్మం అధర్మం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకం మనకి చెప్పే సత్యం ఏంటి అంటే కళ్ళతో చూసేదానికంట హృదయంతో ధర్మాన్ని చూడాలి అని. సో ఈరోజు యథార్థ గీత మొదటి శ్లోకం యొక్క మీనింగ్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శ్లోకం గురించి తెలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్. ఫస్ట్ అధ్యాయంలో సెకండ్ శ్లోకం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే శ్లోకాన్ని చదువుదాం. దృష్ట్వాత్ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమ బ్రవీత్. సో ఈ శ్లోకం మీనింగ్ తెలిసే ముందు ఫస్ట్ శ్లోకం అసలు ధృతరాష్ట్రుడు ఏమన్నాడు సంజయునితో, నా కుమారులు పాండవ కుమారులు ఏం చేస్తున్నారు సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు ఇట్లా రిప్లై ఇచ్చాడు. కౌరవులకి సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్న దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్, వాళ్ళ యుద్ధానికి రెడీ అవుతున్న పద్ధతిని చూసి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి, నమ్మకం కోల్పోయి తనకి గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకు కొంచెం సంభాషిస్తాడు. సో ఇట్లా చెప్తాడు. సో ఇది ఈ శ్లోకానికి ఉన్న మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే దుర్యోధనుడు అసలు యుద్ధమే స్టార్ట్ అవ్వక ముందని తనలో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం కోల్పోయి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు. సో ఈ శ్లోకం మనకేం చెప్తుంది అంటే ఏ పని స్టార్ట్ చేసినా కూడా నమ్మకం, ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేవి మనలో ఉండాలి. లేకపోతే మనకి ఎంత శక్తి ఉన్నా కూడా అనవసరమే. సో ఇది ఈ శ్లోకానికి ఉన్న మీనింగ్. నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అంటిల్ దెన్ బాయ్. ఈరోజు యథార్థ గీతలో ఫస్ట్ అధ్యాయం 3వ శ్లోకం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే శ్లోకం చదువుదాం. పశ్చేతాం పాండుపుత్రానాం మాచార్య మహతీం చముం వ్యూఢాం త్రుపతపుత్రేణ తవ శిష్యేన ధీమత. సో ఈ శ్లోకం మీనింగ్ ఏంటి అంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తాడనమాట, ఆచార్య చూడండి పాండవుల సైన్యం ఎంత వైడ్గా ఉంది అండ్ వాళ్ళ కోఆర్డినేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తాడనమాట. సో ఇక్కడ అది కూడా మీ శిష్యుడైన ద్రుపద కుమారుడు ధృష్టద్యుమ్నుడు ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పాడు. సో ఇక్కడే హైలైట్ ఏంటి అంటే దుర్యోధనుడు బేసికలీ కొంచెం టెన్షన్తో పాటు సార్కాస్టిక్గా కూడా మాట్లాడుతున్నాడు. అంటే భయాన్ని చూపిస్తూనే పంచులు వేస్తున్నాడు అనమాట. అంటే మీ శిష్యుడే ప్లాన్ చేస్తున్నాడు మొత్తం అని. ఈ శ్లోకం బట్టి మన లైఫ్ లెసన్ ఏంటి అంటే ఎదుటి వాళ్ళు ఆపోజిట్ టీంలో ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా మనం అది యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి మనం మంచిగా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఈ రోజు శ్లోకం మీనింగ్. అండ్ నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంటిల్ దెన్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యథార్థ గీత 1వ అధ్యాయం 4th శ్లోకం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే శ్లోకాన్ని చదువుదాం. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి
యూధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. సో ఈ శ్లోకం మీనింగ్ ఏంటి అంటే, దుర్యోధనుడు ద్రోణమాచార్యతో మాట్లాడుతున్నాడు కదా, సో ఇట్లా చెప్తాడనమాట. ఆచార్య చూడండి, పాండవుల పక్షంలో చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. యుద్ధ భూమిలో భీముడు, అర్జున్ లాంటి వీరులే కాకుండా యుధాధనుడు, విరాటుడు, ద్రుపదుడు లాంటి మహారథులు కూడా ఉన్నారు అని చెప్తాడు. సో ఈ శ్లోకానికి మీనింగ్ ఇదే. ఇప్పుడు అసలైన విషయం ఏంటి అంటే, అసలు దుర్యోధనుడు తన బలాన్ని పైకి చెప్పుకోకపోగా శత్రువుల బలాన్ని చాలా పెద్దగా చెప్తున్నాడు అనమాట. సో ఈ శ్లోకం బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళ బలాన్ని చూసి మనం భయపడకూడదు. ఎప్పుడైతే మనం భయపడ్డామో మన బలాన్ని మనం మర్చిపోతాం. మన శక్తిని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయగలం అండ్ సక్సెస్ మన వెంట ఉంటుంది. సో ఇది ఈ శ్లోకానికి మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఫ్రెండ్స్, ఈరోజు యథార్థ గీత ఫస్ట్ అధ్యాయం 5th శ్లోకం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే శ్లోకాన్ని చదువుదాం. దృష్టికేతుశ్చే కితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. సో ఈ శ్లోకం మీనింగ్ ఏంటి అంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు కదా, లాస్ట్ శ్లోకంలో పాండవుల పక్షాన ఉన్న కొంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ లిస్ట్ చెప్తూ ఉన్నాడు. దాని కంటిన్యూషన్ ఈ శ్లోకం అనమాట. సో ఇప్పుడు శ్లోకం మీనింగ్ చెప్దాము. దుర్యోధనుడు ఇట్లా చెప్తున్నాడు, గురూజీ, పాండవుల పక్షంలో దుష్టకేతువు, చకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, శైవ్యుడు లాంటి మహావీరులు ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే దుర్యోధనుడు పాండవుల పక్షాన ఉన్న లిస్ట్ అంతా చెప్తున్నాడు. అంటే కొంచెం ఎక్కడో చిన్నది భయపడుతున్నాడు అని, తనకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఉన్నా లిస్ట్ చెప్పే విధానంలో, తను మాట్లాడే తీరులో కొంచెం టెన్షన్ పడుతున్నాడని అర్థమవుతుంది. సో ఈ శ్లోకం బట్టి మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనం కూడా లిస్ట్ చేస్తూ ఉంటాం, ఇంకా ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది అని చెప్పి. అంటే మనం చిన్నది భయపడుతున్నామనే కదా. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని లిస్ట్ చేసుకోవచ్చు, బట్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తేనే మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒకటి ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇది ఈ శ్లోకం మీనింగ్. నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.